హాయ్ హలో నేను మీ వెంకటరమణ వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్. ఈరోజు భారతదేశంలో చాలా దుర్మార్గమైన రోజని చెప్పచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ముస్కరలు కాశ్మీర్లో పర్యటిస్తున్న పర్యాటకులకు మీద దాడి చేసి దాదాపుగా 28 మందిని హతమార్చారు. అయితే కేవలం ఇది హిందువులవే కావడంతో అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కూడా విదేశ పర్యటనని క్యాన్సిల్ చేసుకుంటూ హఠావుటిన అక్కడ ఉన్న రాజ్నాథ్ సింగ్ అంటే రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ చేశారు. ఈ భేటీలో ఎలా జరిగింది ఏంటి అనేది క్లుప్తంగా అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే మనం చూసాం. అయితే దీనిపై మాట్లాడేందుకు మనకి మిలిటరీ దళాలు గతంలో చేసిన సోల్జర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొంత సంవత్సరం ఏంటి సార్ ఇలాంటి దుర్మార్గం ఎలా చూడడం అంటారు, ఏంటి అసలు ఇది? మొట్టమొదటిగా అక్కడ చనిపోయిన సివిలియన్స్కి మా సైనికుల తరపున సంతాపం తెలుపుతున్నాం. ఇది పాకిస్తాన్ తాలూకా ఉగ్రవాద చర్య అనే ఆల్రెడీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. కానీ ఇది చాలా దారుణం. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందర ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు సివిలియన్స్ పైన, అందులోనూ హిందువుల పైన జరగడం చాలా అన్యాయం. ఇది తీవ్రంగా సైన్యం ఖండిస్తుంది. దీనిపైన కఠినమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇంతకు ముందు ఇలాంటి ఘటన ఇప్పుడు జరగలేదు సార్. దీన్ని ఎలా చూస్తారు అంటే అటుపక్క ఉగ్రవాదులు ఎప్పుడు కూడా ఇలా సివిలియన్స్లో ఎప్పుడు ఎంట్రీ కాలేదు. కేవలం బెటాలియన్కి మధ్యలోనే ఒక పోరాటం అనేది ఉండేది. ఇప్పుడు కేవలం ఒక టూరిజం మీద పడ్డది. దీన్ని ఎలా చూస్తారు? దీనికి వాళ్ళ పిరికి పంత చర్యగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే వాళ్ళు సైన్యాన్ని ఏమీ చేయలేము అని పాకిస్తాన్ తాలూకా ఒక నక్క బుద్ధి చూపించుకొని వాళ్ళు అన్నమాట ఇప్పుడు సివిలియన్స్ మీద, ఎందుకంటే వాళ్ళు అమాయకులు, ఏం చేయలేని దుస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తే అది ఆర్మీ దుస్తుల్లో టార్గెట్ చేయడం అనేది చాలా దారుణం. వాళ్ళు ఎదిరించి పోరాడలేక ఇలాంటి చర్యలకు, పిరికిబంద చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మీరు ఇంతకు ముందు ఈ బెటాలియన్లో పనిచేశారు కదా సార్. ఇలాంటివి అంటే బార్డర్లో దాటి వాళ్ళు ప్రజల్లో కలిసిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటివి ఎలా గుర్తిస్తారు మీరు? మాకు నిఘా వర్గాల నుంచి సమాచారం మొదటగా వాళ్ళు ఉంటుంది. అలాగే మాకు వాళ్ళకి ఫైటింగ్ ట్రూప్స్ సపరేట్గా ఉంటాయి. ట్రూప్స్ని వాళ్ళని ఈజీగా ఐడెంటిఫికేషన్ మనం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు ఆ ఏరియాలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎవరు అన్నోన్ పర్సన్ ఎవరు, నోన్ పర్సన్ ఎవరు అని చెప్పేసి మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి మేము వాళ్ళతో పోరాడడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తాం. అంటే భారతదేశంలో ఇంటెలిజెన్సీ ఇంత అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని గుర్తించకపోవడం వల్ల ఎవరు వైఫల్యం అంటారు? ఇది ఎవరు వైఫల్యం అని ఏమి చెప్పలేను సార్. ఎందుకంటే వైఫల్యం అనేది చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంది. ఇప్పుడు ఆర్మీ మీదో లేకపోతే ఇంకో భద్రతా దళాల మీదో అటాక్ జరిగితే అది వేరే విషయం. ఒక సివిలియన్ మీద అనుకోకుండా జరిగినది, ఇది భద్రతా దళాలు కొంత తప్పే, లేకపోతే భద్రతా దళాలు వల్ల కాదు, ఎన్ఐఏ దీంట్లో చాలా వైఫల్యమైన ఒక విధంగా చెప్పుకోవచ్చు మన ఇంటెలిజెన్సీ వర్గాలు. లేకపోతే సివిలియన్స్ మీద ఇంత దారుణానికి పాల్పడతారని కూడా ఎవరు ఊహించలేదు. దానివల్ల ఈ ఘటన జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఇలాంటి ఘటన ఇంతవరకు లేదు. భారతదేశ స్వతంత్ర ఇన్నాళ్ళు అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా పర్యాటకుల పైన అయితే దాడులు చేయలేదు. ఇది మొట్టమొదటగా ఇలా పర్యాటకులపై దాడి చేసి దాదాపుగా 28 మందిని హతమార్చారు. దాదాపు వందలాది సంఖ్యలో గాయాల పాలు కూడా అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం చాలా దీనిపైన సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే కొంతమంది అంటే ఇద్దరిని ఉగ్రవాదులను మట్టి పెట్టారంటూ కూడా విశ్వనీయ వర్గాలు కూడా మనకు తెలుస్తుంది. ఇంకంత అంటే దాదాపుగా 7 ఇండియన్ ఆర్మీ డ్రెస్లో వచ్చి ఇక్కడ ప్రజల్లో మమేకమయ్యి ఇలాంటి దాడులు కొనసాగారు. అయితే కేవలం ఇందులో హిందువుల్ని టార్గెట్ చేస్తూ హిందువుల్ని హతమార్చారు. దీన్ని ఏ విధంగా కోణంలో తీసుకోవాలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్తాయనేది మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతేనప్పుడు కూడా ఇలాంటి ఘటన మొట్టమొదటిసారిగా భారతదేశంలో చోటు చేసుకుంది. దీన్నంతా కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని అక్కడ ఉగ్రవాదాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం అయితే ఇప్పటికే చేస్తుందని మనం చెప్పొచ్చు. ఏదైతేనప్పుడు వీళ్ళు ఆ బార్డర్లో ఎన్నో ఇలాంటివి ఎదుర్కొన్నారు. కానీ ఎప్పుడు ఇలా జరగలేదంటూ కూడా ఇక్కడ ఉన్న బార్డర్లో గతంలో చేసిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ తాజా పరిస్థితి. వీటి జస్ట్ రాకేష్ తో వెంకటరమణ, ఆంధ్రప్రభ న్యూస్, విశాఖపట్నం.